నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఈ దినముకై దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. పరిశుద్ధాత్మ దేవుడి వాక్కుతో మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. దేవుని వాక్య భాగంలో మనము ధ్యానం చేసుకునే ఈ లేఖనంలో మనము చూడగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన ఒక ప్రత్యేకమైన ఆకర్షణీయుడుగా కనబడతాడు. ఎందుకంటే తను ఏ కార్యము చేసినా కానీ అది చాలా ప్రత్యేకంగా ఉంటూ ఉంటుంది. అలాగునే ఈరోజు భూమి మీద కోట్ల దేవుళ్ళు దేవతలు అని పిలువబడుతూ చలామణిలో ఉన్నవారు కోటాను కోట్ల మంది ఉన్నారు. అయితే దేవుని వాక్యాన్ని మనం చూడగలిగినట్లయితే ఆయన అంటున్నాడు కదా, ఈ దేవతల కంటే ఈ యొక్క భూమి మీద ఉన్న సమస్తమైన వాటన్నిటికంటే కూడా, అలాగనే దూతల కంటే కూడా ఆయన శ్రేష్ఠుడు అని ఒక ప్రత్యేకతను పొందుకున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క జననం ఒక ప్రత్యేకము, తన యొక్క పెరగటం ఒక ప్రత్యేకంగా ఉంటూ ఉన్నది. అలాగే తన విధానం ఒక ప్రత్యేకంగా ఉన్నది. తన యొక్క సేవా పరిచర్య ఒక ప్రత్యేకంగా ఉన్నది. అన్నీ కూడా ప్రత్యేకించబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఈనాడు అనేక మంది యేసు ప్రభువారిని ఎందుకు విశ్వసిస్తున్నారు అనంటే ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఒక నిత్య నూతనుడు, అంటే ఆకర్షణీయుడట. ఆయన ఎంత ఆకర్షణీయుడయ్యా అనంటే ఆయనను ఏ విషయంలో కూడా ఎన్ని విధాలుగా కూడా పరిశీలన చేసినా కానీ ఒక తప్పైనను ఒక లోపమైనను కనుగొనని అతి శ్రేష్ఠుడు. అందుకే ఆయనకు అన్ని నామముల కన్నా కూడా పైనామము ఆయనదు. అందుకనే వేల్పులలో ఆయన వంటి వాడు మరొకడు లేడట. ఎందుకంటే అంత ఘనుడుగా అంత శ్రేష్టత పొందిన మరి గొప్ప శక్తి కలిగిన దేవుడుగా తన యొక్క జీవన విధానం కావచ్చు, భక్తి జీవితం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకించబడి ఉన్నవి. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందనంటే దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే తనకు కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన శ్రేష్ఠుడు అనంటే ఆయన ఏమంటున్నాడంటే నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అన్నాడు. అంటే ఏంటంటే ఆయన ఒక అసాధారణమైన భక్తి జీవితాన్ని, తన యొక్క విధానాన్ని ఈ భూమి మీద ఏ రీతిగా కొనసాగించాడో, తన యందు భయభక్తులు కలిగిన తన యొక్క బిడ్డలను కూడా ఆయన అంటున్నాడు కదా, మీరు చాలా ప్రత్యేకంగా ఉండాలి. సమాజంలో మేము ఒకళ్ళమే అన్నట్లుగా కాదు, మీరు ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి అంటున్నాడు. ఏమిటి ఆయన మనలో కోరుకునే ప్రత్యేకత అనంటే యేసు ప్రభువారిని మనం చూస్తే ఆయన దేవతల కంటే శ్రేష్ఠుడట. అలాగే ఈ భూమి మీద కోటాను కోట్ల మంది దూతలుగా, అంటే కోటాను కోట్ల మంది దేవుళ్ళుగా కొలవబడుతున్న అనేకుల కంటే కూడా అన్ని నామముల కంటే పైనామము ఆయనకున్నది. అలాగనే దూతల అందరిలో కల్లా కూడా శ్రేష్టమైన దేవుడుగా ఆయన కనబడుతున్నాడు. ఆయన మహోన్నతుడుగా ఉన్నాడు. అంటే ఈరోజు అనేక మంది యేసు ప్రభువారిని ఎందుకు సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు అనంటే ఆయనలో మాకు ఏ లోపమో కనబడలేదు కాబట్టి, ఇలాంటి పరిపూర్ణ పరిశుద్ధుడిని మేము గనక విశ్వసించినట్లయితే, ఆ పరిపూర్ణ పరిశుద్ధుడిని మేము కలిగి ఉన్నప్పుడు మాలో ఉన్న బలహీనతలు, మాలో ఉన్న ప్రతి విధమైన వ్యర్థత తొలగించి
తన యొక్క శ్రేష్టతలోకి మమ్మల్ని నడిపించగలిగిన శక్తివంతుడు ఆయన మాత్రమే గొప్ప దేవుడని విశ్వసించి మేము పూజించే, మేము నిత్యము కొలిసే దేవుళ్ళలో, దేవతలలో మాకు ఇలాంటి ప్రత్యేకతలు కనబడలేదు అని ఇప్పటికీ అనేకులు సాక్ష్యమిచ్చి వారికున్న ఆ యొక్క దేవతలను విడిచి దేవుని సన్నిధికి వచ్చి ఈనాడు అనేకులను ఆత్మీయతలో బలపరుస్తున్నారు అనేక మంది వ్యక్తులు. ఎందుకంటే మేము నిజముగా ఇంతకాలము మేము మనుషులను మేము దేవుళ్ళుగా చేసుకుని పూజించామో, కానీ ఈయనైతే పరిపూర్ణ పరిశుద్ధుడుగా మాకు కనబడుతున్నాడు. అలాగనే ఈయన ఒక నిత్య నూతనుడుగా ఈయనలో ఒక ఆకర్షణ మేము కలిగి ఉన్నాము. కాబట్టి మా పాపములు, మా శాపములు తన మీద వేసి మరి ఆయన నేను భరిస్తానన్నాడు. కాబట్టి ఇంతవరకు మేము కొలిసిన వాళ్ళలో ఎవరు కూడా ఈ మాట మాకు చెప్పలా. ఎవరు తెలుసా? ప్రయాసపడి భారము మోయిచుంటే నా యొద్దకురా, నేను నీకు విశ్రాంతినిస్తానని ఎవరు అనలా. అలాగనే నువ్వెంత ఘోర పాపివైనా కావచ్చు, నీ కొరకు నా ప్రాణం పెడతానన్న వాళ్ళు మాకెక్కడ దొరకలా. మా భారాన్ని తొలగించేవాళ్ళు, మా కొరకు ప్రాణము పెట్టేవాళ్ళు, అలాగే ఈ భూమి మీద నుంచి తీయబడిన తర్వాత నిత్య విశ్రాంతిలోకి మేము వెళ్ళాలంటే ఒక స్థానమును మాకు ఏర్పరిచిన దేవుడు మాకెక్కడ కనబడలేదు. వాళ్ళే అనేక మరి శోధనలో, సమస్యల్లో, ఇబ్బందులు చిక్కుకుని ఉంటే అలాంటి వాళ్ళని మేము కలిగి ఉంటే మాకు ఎటువంటి విడుదల కలుగుతుంది అని కొంతమంది జ్ఞానము కలిగి అలాగనే వారి యొక్క ఆలోచన చేసి ఆ యొక్క విధానాన్ని మార్చుకొని తన యొక్క నిజ రక్షకుడైన క్రీస్తు యొద్దకు వచ్చి అనేకులు క్రీస్తును విశ్వసించి ప్రకటిస్తున్న వాళ్ళు లోకంలో అనేకులు కనబడుతున్నారు. అంటే ఏంటంటే ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయన శ్రేష్ఠుడు, అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడు. కాబట్టి మనమేమని అనుకుంటామంటే మనము ఇతరులతో సమానంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. ఒక మంచి ఉద్యోగము పలానా వ్యక్తికి వచ్చిందంటే ఇక్కడ వీళ్ళు హైరాణ పడిపోతుంటారు. నా పిల్లడు కూడా అదే చదివాడు, వాడికి లాగా నా బిడ్డ కూడా కావాలి, తనలాగా నా బిడ్డ కూడా మంచి జాబ్ చేయాలి అనుకుంటారు. అంటే సమానత్వాన్ని కోరుకుంటాము ఈ లోకంలో ఉన్న మనుషులు. మంచి ఇల్లు కడితే సేమ్ అలాంటిదే కట్టాలనుకునేవాళ్ళు. అలాగనే కాస్త మంచి వస్త్రాలు పిచ్చున్న వాళ్ళు ఎవరైతే ఏ మంచి వస్త్రాలు కట్టుకుంటారో నేను కూడా అవే తెచ్చుకోవాలి అన్న ఆశ కలిగి ఉన్నవాళ్ళు. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే నీవు ఇతరులతో సమానత్వాన్ని కోరుకుంటున్నావు, కానీ దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నువ్వు ఒక శ్రేష్టమైన స్థితిలో ఉండాలి, ఒక ప్రత్యేకించబడాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఎలా మనం ప్రత్యేకించబడాలి అనంటే యేసు ప్రభువారు ఒక అసాధారణమైన భక్తి జీవితము ఈ లోకంలో ఎలా కలిగి ఉన్నాడో అలాగనే మనము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన ఒక ఆత్మీయ స్థితిలో ప్రయాణం చేయుచున్న మనలను ఆయన అంటున్నాడు కదా, నువ్వు అనుసరించండి అని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఈరోజు యేసుక్రీస్తు అందరిలో శ్రేష్ఠుడు అని ఎంత గొప్ప ప్రత్యేకత పొందుకున్నాడో తన బిడ్డలైన వారు కూడా ఈ లోకంలో అనేకుల కంటే శ్రేష్ఠులుగా ఉండాలనేది ఆయన ఉద్దేశమై ఉంటూ ఉన్నది. చూడండి, దేవుణ్ణి విశ్వసించిన భక్తుల జీవితంలో ఒకవేళ దేవుని చిత్తానుసారముగా అలాంటి శ్రేష్టతలోకి వెళ్ళిన వాళ్ళని కొంతమందిని మనము ఇది జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడును లేడు అని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధానంలో అన్నీ ఇస్తేనే దేవుడు అని మనము చాలా సందర్భాల్లో భక్తుల యొక్క విధానం ఎలా ఉన్నదంటే, మీకు స్వస్థతలు పలానా చోట కలుగుతాయి రెండంటే గుంపులుగా వెళ్ళిపోతారు. మంచిదే, శరీర స్వస్థత కావాలని ప్రతి ఒక్కళ్ళం కోరుకుంటాం. తర్వాత ఇన్ని వారాలు రండి మీకు ఒక మేలు జరుగుతుంది అని ప్రకటనలు ఇస్తారు, వెళ్తారు. అక్కడ ఏదైనా కొంతమందికి వారి నమ్మకాన్ని బట్టి మేలు జరిగిందనుకో అక్కడ దేవుడు ఉన్నట్లు,
లేదు. కొంతమంది వ్యక్తులు ఎంత హీలింగ్ పవర్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళ కార్యాలు జరగకపోతే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఏమంటారంటే, ఏమో స్వస్థత కోసం వెళ్ళాను కానీ నాకు అక్కడ బాగుపడలేదు కాబట్టి ఏమో నాకు అంత నమ్మకం లేదు. ఆ తర్వాత నాకేదో నేను బాగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాను, అప్పులు తీరుతాయని ఆ సేవకులు అనౌన్స్ చేస్తే వెళ్ళాను కానీ నా అప్పులు తీరలేదు, నాకు మేలు జరగలేదు కాబట్టి ఇక అంతవరకే చేయగలడు అని అక్కడి నుంచి మనము పక్కకు వచ్చేస్తూ ఉంటాం. కానీ నిజముగా దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలి అనంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరో ఏదో స్వస్థతలు ఇస్తారని, లేదనంటే ఈ అనేకమైన మరి రుణాలు తీరతాయనని, కుటుంబంలో పిల్లలకు వివాహాలు అవుతాయని, ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయో తెలుసా? నీ నమ్మిక చొప్పునే నీకు కార్యము జరుగునుగా కానీ దేవుడే చెప్పేశాడు. నువ్వు పలానా చోటకి వెళితే నాకు నమ్మకం కలిగిద్దని నువ్వు బలంగా విశ్వసిస్తే అక్కడికి వెళితే కాదు, నీకు ఇక్కడే ఆల్రెడీ నీ కార్యము జరిగిపోయింది. అయితే నీ యొక్క మనసు ఎక్కడుందనంటే పలానా స్థలంలో ఉన్నది కాబట్టి అక్కడికి వెళ్ళంగానే కార్యం జరిగిందేనని నీ విశ్వాసం ఉంచుతావు. అయితే అట్లా వెళ్ళే వాళ్ళైనా కానీ కరెక్ట్గా ఉంటున్నారా అని అంటే ఆ కార్యం జరిగిన తరువాత మరలా యథావిధికి వచ్చేసేస్తూ ఉంటాం. బిడ్డ వివాహం కాటల్లా వయసు దాటిపోతుంది, మా వల్ల కాటల్లా పలానా సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే నా బిడ్డకు వివాహం అవుతుంది. వెళ్ళావు, వివాహం అయింది, ఇక అంతటితో కథ మీకు అయిపోయింది. ఇక దేవునికి ఆమెకి ఇంకేదైనా అవసరం పడితేనే మరలా దేవుడని కంటిన్యూషన్ ఉంటుంది, లేకపోతే ఆగిపోతుంది. అలాగనే బిడ్డకు మరి తన కుమార్తెకు బిడ్డలు లేరు, అయ్యా నా యొక్క బిడ్డకు గనక నువ్వు చక్కటి నాకు మనో సంతతిని ఇస్తే ఇదిగో నేను బాప్తీసం తీసుకుంటా. ఈ యొక్క భక్తి దేవుడు మెచ్చేది కాదు. నిజంగా దేవుడేమీ ఆపద మొక్కులు వాడు కాదు. ఎందుకో తెలుసా? ఆపద తీరిన వెంటనే మర్చిపోయే తత్వంలో ఉన్న వాళ్ళంటే దేవునికి ఇష్టం ఉండదట. ఏం చేయాలో తెలుసా? ఏబు గ్రంథంలో మనం చూడగలిగినప్పుడు ఏబు ఒక అసాధారణమైన భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడు ఆయన. అంత ధనవంతుడు, అంత సంపన్నత కలిగిన వ్యక్తి, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి. అటు ధనపరంగాను అటు సంతాన పరంగా కూడా 10 మంది బిడ్డలను కలిగి ఉన్నాడు. ఇంత శ్రేష్టమైన మరి ధన్యచరితుడుగా ఉన్న యోబు జీవితంలో అకస్మాత్తుగా దేవుని యొద్ద నుండి ఒక పరీక్ష ఎదురైనప్పుడు, ఒక పరీక్షలో తనకున్నవన్నీ కోల్పోయిన ఆ సందర్భంలో మొదట్లో ఆయన కూడా మనకులాగే కాస్త దేవునిని అపార్థం చేసుకున్నాడు. ఏంటంటే, నేను నీతిమంతుడుగా ఉన్నాను, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, విధవరాండ్రు అనే వాళ్ళని నేను ఆదరించాను, వారి బిడ్డలకు నేను న్యాయం జరిగించాను, అసలు నేను దేవుని సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను, అలాంటి నాకెందుకు ఈ బాధలు, అలాంటి నాకేంటి ఈ కష్టాలు, ఉన్నదంతా ఆస్తంతా పోయింది, బిడ్డల్లో కనుక్కొని పెద్ద చేసుకుని వారు హృదయంలో కూడా దేవుని మీద మరి చెడ్డ ఆలోచన రాకూడదని సూర్యోదయంనే లేచి నేను దేవుని సన్నిధిలో బలులు అర్పించి నా బిడ్డల కోసము నా కోసము నేను ఇంతగా దేవుణ్ణి కలిగి ఉంటే నాకెందుకు వచ్చింది ఇంత శ్రమ, నేను ఎందుకు ఇంత బాధను అనుభవిస్తున్నాను అని ఆయన కొంత వాదన పెట్టుకున్న మాట వాస్తవమే. కానీ దేవుడు తన మనోనేత్రము తెరిచిన తర్వాత తను నిదానించి దేవుని యొక్క కార్యాలు ఆలోచించిన తర్వాత ఏవో ఒకే ఒక్క మాట పలుకుతాడు. ఏమని తెలుసా? నా దేవుని సన్నిధిలో ఈ సమస్తము ఆయనే ఇచ్చాడు, నాకు సమస్తము ఆయనే తీసుకున్నాడు, ఆయన నామానికే స్తుతి కలుగునుగాక అని అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. ఆయన నామానికి స్తుతి కలుగునుగాక. తర్వాత భార్య ఏమంటదంటే, ఎందుకు ఎంతకాలం నువ్వు యథార్థతను విడిచిపెట్టకుండా మరి దేవుడు దూషించకుండా ఉంటావు, ఒకసారి దూషించు నువ్వు చచ్చిపోనని అంది. ఎంత భయంకరమైన మాట చూడండి. కట్టుకున్న భార్య కష్ట సుఖాల్లో ప్రమాణాలు చేసుకుని మరి జతపరచబడిన ఈ యొక్క దంపతుల జీవితంలో భర్త బాగున్నంత కాలం, సంపాదించినంత కాలము భార్య చాలా హ్యాపీగా ఉంది. భర్తకి ఎప్పుడైతే కష్టం వచ్చిందో వెంటనే విడిచిపెట్టేసి అమంటుంది కదా, ఈ యథార్థతను విడిచిపెట్టి నువ్వు చచ్చిపో, నీ ముఖం చూడాలన్నా కూడా అసహ్యంగా ఉంది, ఏం బతుకు నీది, ఇంతమంది బిడ్డలు పోయినా కానీ ఇంకా దేవుడు అంటావు, ఇంత ఆస్తి పోయినా కానీ దేవుడు అంటావు, ఆఖరికి నీ కురుపులు వ్యాధి వచ్చి నీ శరీరము రొసగాలుతుంటే కుక్కలు వచ్చి నీ శరీరాన్ని నాకుతున్నా కూడా నీకు బుద్ధి లేకుండా ఇంకా దేవుడు అంటావు. ఎక్కడున్నాడు?
అన్నట్లుగా మాట్లాడుతుంటే ఆయన ఏమంటాడు తెలుసా, మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడవద్దు. ఎందుకనే నా మాట అన్నాడంటే ఒకటే అన్నాడు, నేనేమన్నా తీసుకుని వచ్చానా ఈ భూమి మీదకి? నా తల్లి గర్భం నుంచి ఎలా వచ్చానని చెప్తున్నాడు. నా తల్లి గర్భం నుంచి నేను దిగంబరిగా వచ్చాను, మరలా నేను దిగంబరిగానే నేను పోతాను. అయితే యెహోవా ఇచ్చాడు నాకు, యెహోవానే తీసుకున్నాడు, ఆయనకే స్తుతి కలుగునుగాక. శ్రమలో స్తుతి చెల్లించువాడు అంటే దేవునికి ఎంత ఇష్టమో. అందుకనే ఆయన అంటున్నాడు కదా, యోబు అంత శ్రేష్ఠుడట. భక్తి జీవితంలో ఎంత శ్రేష్ఠుడంటే తనకున్నవన్నీ కోల్పోయినా కానీ మాట మాత్రం కూడా దేవుని నిందించిన వాడు, అలాగే దేవుని నామాన్ని విడువనివాడు, దేవునిని అపార్థం చేసుకునివాడు, మరలా దేవుని సన్నిధిలో ఆయన శరణు వేడుకున్న వ్యక్తిగా ఇక్కడ యోబు మనకు ఒక మంచి మాదిరిగా కనబడుతున్నాడు. అందుకని దేవుని యందు భక్తి జీవితం చేసే ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, కష్టాలు, బాధలు, శ్రమలు అనేవి సహజం. నువ్వు దేవుడు గుర్తెరగకపోయినా నీకు వస్తాయి. అలాగనే కష్ట సుఖాల కలయికే మానవుని యొక్క జీవితము, అది మనం మర్చిపోకూడదు. కొన్ని దినాలు మనకు మంచి నడుస్తూ ఉంటుంది, కొన్ని దినాలు మనకు కొన్ని అపజయాలు కలుగుతూ ఉంటాయి. ఇంత మాత్రం చేత దేవుడు విడిచిపెట్టాడు అని అంటే మనం అనరాదు ఆ మాట. ఎందుకో తెలుసా, నిజముగా దేవుని ప్రేమించేవారు ఆ మాటలు పలుకోకూడదు అనేది లేఖన సత్యము తెలియజేయుచున్నది. అందుకనే దేవుని వాక్యంలో దేవుని యందు విశ్వాసంలో ఎలా ఉన్నాడంటే యోబు గారు శ్రేష్టమైన భక్తి కలిగిన వాడు. దేవుడు మనల్ని ఎలా కోరుకుంటున్నాడంటే ఆయన శ్రేష్ఠుడు కాబట్టి తన బిడ్డలుగా మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి అందరిలో నేను కూడా ఒకడిని, అందరితో నేను సమానము అన్న తత్వము కాదు దేవునికి కావాల్సింది. అందరిలో నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. అందరిలో నీవు ఒక ప్రత్యేకంగా కనబడినప్పుడు దేవుని ఆకర్షణ నీ మీదకి వస్తుందట. అందుకనే యోబును గురించి దేవుడే ఒక మాట అపవాదితో చెప్పి దేవుడే స్వయంగా యోబుని శ్రమపరచటానికి అనుమతించినప్పుడు తెలియకుండా 2-3 మాటలు దేవుని గురించి అపార్థం చేసుకున్నాడు. కానీ తరువాత దేవుని యొక్క శక్తిని, దేవుడు తనకు చేసిన కార్యాలను, అలాగనే ఈ లోకంలో బిడ్డల కన్నా, భార్య కన్నా, సంపద కన్నా, సమస్తమ కన్నా నాకు దేవుడే ముఖ్యము అనుకొని, అన్నిటిలో ఏది నీకు ముఖ్యం అంటే నాకు ఆయన తప్ప మరొకటి లేదు, కాబట్టి నాకు ఈ శరీరము కూడా ముఖ్యము కాదు అన్నంతగా దేవునిని ప్రేమించిన వ్యక్తిగా యోబు కనబడ్డాడు. కాబట్టి భక్తి జీవితంలో యోబు గారు చాలా శ్రేష్ఠుడు అని ఒక చక్కటి సాక్ష్యాన్ని పొందుకున్న విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. అలాగే 2వ సందర్భంలో మనం చూడగలిగినట్లయితే నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. ఇక్కడ 2వ సందర్భంలో మనం చూడగలిగినట్లయితే హనన్యా అనే వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఈ నెహెమ్యా గ్రంథంలో అనన్య అనే వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ అనన్య అనే వ్యక్తట మొదట ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టే యెరూషలేములో ఉన్న ఆ యొక్క మందిర బాధ్యతలన్నీ కూడా ఎవరికి అప్పగించబడి అంట? అనన్యాకు అప్పగించబడి ఉన్నాయి. ఎందుకనంటే నమ్మకమైన వానికి దేవుడు ఒక ప్రత్యేకతనిస్తూ ఉంటాడు. ఈ దేవుని యొక్క వాక్యంలో మనము ఇక్కడ చూడగలిగినట్లయితే ఈ భూమి మీద నమ్మకస్తుడుగా మరి ఒక వ్యక్తి పిలువబడ్డాడు. ఎవరంటే ఆయన మోషే అని అంటాడు. ఎవరు ఆయనకు ఆ సాక్ష్యం ఇచ్చిందంటే సాక్షాత్తు దేవుడే మోషేను గురించి ఒక సాక్ష్యం ఇస్తాడు. ఏమైనా తెలుసా? మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు. దేవుని ఇల్లు ఏది? ఇశ్రాయేలు జనాంగం. అంతే, ఆ యొక్క జనాంగానికి ఒక నమ్మకస్తుడు కావాలి. ఆ నమ్మకస్తుడి యొక్క ఆధిక్యత ఏమిటనంటే దేవుని సన్నిధిలో ఎన్ని శ్రమలైనా బాధలైనా మోషే ఓర్చుకొని దేవుడిచ్చిన మాటను బట్టి ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. కాబట్టి దేవుని చేత ఒక నమ్మకస్తుడనే బిరుదును పొందుకున్నాడు. అలాగునే ఇక్కడ నెహెమ్యా కాలంలో మనం చూడగలిగినట్లయితే యెరూషలేము పైనట
అధికారము ఇచ్చాడట. అంటే యెరూషలేము పైన అధికారం ఇచ్చాడట. ఎవరికి ఇచ్చారు యెరూషలేము పైన అధికారము? ఒక ఆధిక్యత, ఒక ఆధిక్యత. ఈ కోట అధిపతి ఎవరట? హనానీకిని కోటకు అధిపతి అయిన అనన్యాకును. అది ఇక్కడ యెరూషలేముపై అధికారం ఇచ్చింది, అధికారము పొందుకున్నాడు అనన్య అనే వ్యక్తి. ఎందుకు అంత గొప్ప మరి స్థానానికి ఈ వ్యక్తి ఎన్నుకోబడ్డాడు అనంటే, అనన్యాలో మొదట దేవుని యందు భయభక్తులు ఉన్నవట. అనన్యాలో దేవుని యందు భక్తి వారు చూసినప్పుడు వారందరికీ ఆమోదమైంది. నివసించే ప్రజలందరూ కూడా ఎవరు నమ్మకస్తులు అని పరిశీలన చేసినప్పుడు అనన్య అనే వ్యక్తి నమ్మకస్తుడుగా ఉన్నాడు. అందుకనే యెరూషలేముపై అధికారము, అలాగనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ యెరూషలేము మీద అధికారిగా అతన్ని మనము నియమించాలి అనుకుని ఈ నెహెమ్యా ఆ తర్వాత అక్కడున్న వారందరూ కూడా ఇక అనన్యాను ఒక మంచి స్థానంలో కూర్చోబెట్టినట్లుగా చూస్తున్నాం. అతడికి ఇంత గొప్ప ఆధిక్యత ఎందుకు వచ్చింది అనంటే, అతను కలిగి ఉన్న అర్హత ఏమిటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంటే చెడ్డ లక్షణాలు తనకు ఉండవు అనేది వారి యొక్క ఉద్దేశం. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని అంటే అలాగే ధనాశ లేనివాడు అని అర్థం. ఈ ధనాశ లేకుండా, చెడ్డ లక్షణాలు లేకుండా దేవునికి నిత్యము భయపడే ఈ వ్యక్తికి ఈ యొక్క మరి యెరూషలేముపై అధికారం ఇస్తే అతడు చక్కగా కాపాడుతాడు, భద్రతను చేయగలుగుతాడు అని నాటి ప్రజలు అతనికి ఆ గొప్ప బాధ్యతను కట్టబెట్టారు. కానీ అననీయ అనే వ్యక్తి అందరికంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటను బట్టి గొప్ప స్థానములో ఆయన కూర్చోగలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత మనం చూడగలిగినట్లయితే 4వదిగా చూస్తే ఒక మాట చూడండి. ఇక్కడ దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను, వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడి మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. అందుకే అతని సహోదరులు అందరికంటే అతడు ఘనత పొందినవాడుగా కనబడుతున్నాడు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యొబ్బేజును గురించి మనము ఒక ఆలోచన చేసినట్లయితే, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తట. తన యొక్క సహోదరులు అందరూ కూడా ఇతడు ఒక్కడే ప్రత్యేకంగా వారి మీద ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడుతున్నాడు అనంటే, తన సహోదరులు భక్తి విధానం ఇక్కడ లేదు, కానీ ఒక యొబ్బేజు మాత్రము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటను బట్టి తన సహోదరుల అందరిలో కన్నా కూడా గొప్ప ఘనత పొందిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఎందుకు అంత గొప్ప ఘనత అతనికి వచ్చింది అని ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఇక్కడ యొబ్బేజు ఒక్కటే ఒక మనవి చేయుచున్నాడు దేవుని దగ్గర. ఏమని తెలుసా? నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు, నాకు ఎటువంటి మరి కీడు రాకుండా నన్ను కాపాడు అని, నాకు నిశ్చయమైన దీవెన నీ నుంచే రావాలని కోరుకున్నాడు. ఈనాడు చాలామంది చాలా విధాలుగా అనుకుంటారు, మేము ఇంత కష్టపడి పని చేస్తున్నాం, మాకెందుకని వృద్ధి చెందట్లేదు మా కుటుంబము, మేము ఎందుకు ఇన్ని అప్పుల పాలైపోయామో, మాకెందుకు ఇన్ని పరిస్థితులు వస్తున్నాయి అని చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటారు. కుటుంబంలో అందరం పని చేస్తున్నాం, కానీ మరలా నెల వచ్చే వరకు అప్పులే తప్ప మరలా ₹1 వెనకబడే పరిస్థితి మాకు కనబడతలేదు అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందనంటే, యెహోవా ఆశీర్వాదం ఏమిచ్చిద్దంట? ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇచ్చిద్దా? చెప్పండి. ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇచ్చిద్దా? నిశ్చయముగా ఇచ్చే దేవుడు మన దేవుడు. ఎందుకంటే
ఆ రీతిగా దేవుని సన్నిధిలో దేవునిని అడిగిన వారికి లేదు అనే దేవుడు కాదట. ఈ యొబ్బేజు అంటున్నాడు కదా, తన ఉన్న స్థితి కాకుండా, తన యొక్క అన్నదమ్ముల మీద ఆధారపడకుండా మొదట యొబ్బేజు నేర్చుకుంది ఏంటంటే దేవుని యందు భయభక్తులు నేర్చుకున్నాడట. దేవుని యందు భయభక్తులు నేర్చుకుని అంటున్నాడు కదా, అయ్యా నేను దీవించబడాలి అని అంటే, నేను ఉన్నతమైన నీ దీవెన పొందుకోవాలి అని అంటే నీ కృప నాకు కావాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి అని దేవుని ఎదుట మనవి చేశాడట. నాకు నీ దీవెన, నీ ఆశీర్వాదము నాకు కావాలి ప్రభువా అని ఏదైతే మనవి చేశాడో అద్భుత రీతిగా దేవుడు అతని మనవి ఆలకించి అతడు కోరినట్లుగా ఇచ్చాడట. అందుకనే అందరిలో ఏమయ్యాడంటే ఘనము పొందినవాడు అయ్యాడు. అంటే దేవుని సన్నిధిలో తను ఏదైతే అడిగాడో అవన్నీ దేవుడు అతనికి సమకూర్చి ఇచ్చిన తరువాత ప్రజలందరూ ఆశ్చర్యపరిచే స్థితిలో యొబ్బేజుని దేవుడు నింపి ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ఆయన సన్నిధికి వచ్చిన నీవు ఏమడుగుతున్నా ఆయన సన్నిధిలో, అయ్యా నేను ఇన్ని అప్పుల బాధతో ఉన్నాను, అయినా ఇవన్నీ నువ్వు ఎక్కడ తీరుస్తావులయ్యా, నాకు ఎవరో ఒకళ్ళు అప్పిచ్చేటట్టు చెయ్యయ్యా అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా, నువ్వు నా దగ్గరికి వచ్చి కూడా వేరే వాళ్ళని అప్పు అడుగుతున్నావంటే ఇంక నిన్నేమనాలి. అందుకనే దేవుని సన్నిధిలో ఆయన అంటాడు కదా, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తమో సాధ్యమో అని అన్నాడు. ఆయన సన్నిధికి నీవు వచ్చావంటే ఆయన నీ మనవి ఆలకించేటట్లుగా నువ్వు ఆయనను వేడుకోవాలి. ఆయన సన్నిధికి నీవు వచ్చావు, అనారోగ్య బలహీనతతో వచ్చావేమో, ఆయన సన్నిధిలో ఏం చేయాలి నీవు, ప్రభువా డాక్టర్లు ఈ వ్యాధి నయం కాదని చెప్తున్నారు, నాకైతే నమ్మకం ఉన్నది, వాళ్ళు మనుషులు కాబట్టి ఏదో చెప్తారు, కానీ నన్ను నిర్మించింది నీవు, నా శరీరంలో లోపాలు నీకు తెలుసు కానీ వాళ్ళకు తెలియవు అంతగా, అయితే ఈరోజు నీవు నాకు మాట ఇవ్వయ్యా అని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, డాక్టర్లు కొంతమంది అంటారు కదా, కొంతమంది వ్యక్తుల్ని ఇంకేమి లేదు కొన్ని రోజులు నువ్వు బతికేది నువ్వు చచ్చిపోతావని అంటారు. కానీ అలాంటి వాళ్ళు కొంతమంది అనుకుంటారు, లేదు లేదు నేను ఇంకా బతకాలి, నేను ఉండాలి భూమి మీద కొంతకాలమనని వాళ్ళు దృఢ నిశ్చయితతో చావు అన్నది వారి యొక్క మనసులోకి రాకుండా ఎప్పుడైతే బతకాలి అనుకుంటాడో తనతో పాటు తన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ వ్యక్తి ఖచ్చితంగా బ్రతుకుతాడు మాకు ఆ నమ్మకం ఉన్నది అని ఎప్పుడైతే అనుకుంటామో నిశ్చయముగా ఆ రోగి యొక్క నమ్మకాన్ని బట్టి రోగి తాలూకా మనుషుల యొక్క నమ్మకాన్ని బట్టి నిశ్చయముగా బ్రతికించి తీరుతాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, నమ్మకం ఉన్నది నీకు. అలా బతికిన వాళ్ళు లేరా? ఒక వ్యక్తి పక్షవాయుతో పడి ఉన్నాడు, ఇక అవుటే అతని పనికి ఏమి లేదనుకున్నారు, కానీ నలుగురు వ్యక్తులు అనుకున్నారు, లేదు లేదు ఇతడు ఈ స్థితిలో పడి ఉండటము మాకు ఇష్టం లేదు, అతన్ని బాగు చేసే ఒక వైద్యుడు వచ్చాడు మా ప్రాంతానికి, అయితే ఇతడు రాలేకపోతున్నాడు, వచ్చేవాడైతే కాస్త చెయ్యందించి తీసుకుని వెళ్ళొచ్చు, మంచానికే పరిమితమైన వ్యక్తిని అంత బాధ్యతగా ఎవరు తీసుకుని వెళ్తారు, అంతగా తీసుకుని వెళ్ళారు. కానీ ఆ నలుగురు విశ్వాసం చూడండి, ఆ యొక్క మంచంతో పాటు దేవుని దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు అతని దగ్గరికి ప్రభు దగ్గరికి వెళ్ళటానికి ఖాళీ లేని సందర్భంలో కూడా ఎవరో ఇంట్లో చేరాడు ఆయన. ఆ ఇల్లంతా కూడా చుట్టుముట్టేశారు ప్రజలందరూ, వాళ్ళకి మెయిన్ ద్వారంలో వెళ్ళటానికి వీలు కుదరలా. ఇక పడి ఉన్న రోగిని వీళ్ళు నలుగురు అంటారు, పదయ్యాక మోసుకుని పోతాం, మళ్ళా అనవసరంగా తీసుకొచ్చి నిన్ను ఇక్కడికి బరువుగా ఇంతసేపు నిన్ను మోయటం కూడా ఒక బరువు అయిపోయింది అన్నట్లుగా విసుక్కోలా. ఏం చేశారో తెలుసా, ఇంత దాకా వచ్చి ఈ వ్యక్తికి నయం కాకుండా ఆ జీవము కలిగిన దేవుని స్పర్శ ఇతన్ని తాకకుండా ఎలా తీసుకుని వెళ్ళాలి అనుకుని ఆలోచన చేసి వాళ్ళు అనుకున్నారు, ఇంటోళ్ళు తిడితే తిట్టారు, కొడితే కొట్టారు, ముందు మన యొక్క వ్యక్తి బాగుపడాలనుకున్న నలుగురు ఇంటికి పైకి ఎక్కేసి ఒక రంధ్రం చేసి మంచం పట్టేంత రంధ్రం చేసి ఆ పెంకం తిప్పి ఆ మంచంతో సహా తీసుకుని ఒక పైకి వెళ్ళాలంటే ఎంత సాహసంతో కూడిందో తెలుసా, ఎంత శ్రమతో కూడిందో తెలుసా, ఏం పని వాళ్ళకి చూడండి. అందుకని ప్రభువారు ఏమంటాడు తెలుసా, అంటాడు కదా, ఈ నలుగురు విశ్వాసమును బట్టి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అంటాడు. అంటే ఇప్పుడు పాపం చేశాడు కాబట్టి మంచానికి పరిమితం అయిపోయాడు. ఆ యొక్క పాపం చేసిన వాడికి కూడా తెలుసు, నేను ఇంత పాపం చేశాను కాబట్టి నన్ను మంచంలోకి వెళ్ళిపోయాను, నేను ఇక నా బ్రతుకి ఇంతే, ఇక నేను ఇంతే చచ్చిపోతానేమో అనుకున్నాడు. కానీ తను బ్రతకాలని దృఢ సంకల్పంతో నలుగురు కోరుకున్నారట.
నలుగురు కోరుకున్నారు బ్రతకాలని, నలుగురు కష్టపడ్డారు బ్రతకాలని, నలుగురు ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళారు. నిశ్చయముగా వారి విశ్వాసమును చూసి ఒక వ్యక్తి పాపములు క్షమించబడి ఆ వ్యక్తి లేచి నడిచి వెళ్ళాడంటే ఎంత అద్భుతం అది, ఎంత ఆశ్చర్యం అది. నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఒకవేళ ఏదైనా బలహీనపడి ఉన్నారా? వాళ్ళు చావు కోసం నువ్వేమైనా ఎదురు చూస్తున్నావా? ఇదిగో ఈరోజు రేపో ఎల్లుండో అనుకుంటున్నావేమో, అనొద్దు. ఎందుకో తెలుసా? ఎన్నడూ కూడా ఒకరు చావు అనేది మనము కోరకూడదు అనేది మనం నేర్చుకోవాలి. ఈరోజు ఎందుకనంటే ఒక ఆమె అందంట, కొడుకు అంటే కొడుకు, కోడలంటే బాగా ఇష్టం. అయితే ఆమె అనుకుందంట, ముసలాయన అడ్డంగా ఉన్నాడు, ప్రతిసారి కోడల దగ్గరికి వచ్చినదంట. ఏమన్నా తెలుసు, వీడు చచ్చిపోతే నేను వచ్చేస్తానమ్మా మీ దగ్గరికి. ఎవరు? భర్త పేరు కూడా చెప్పటం ఆమెకి ఇష్టం లేదు. వీడు చచ్చిపోతే నేను వచ్చేస్తాను నీ దగ్గరికి. పదే 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 వీడు చచ్చితే వస్తా, వీడు చచ్చితే వస్తానని అంటే ఆశ్చర్యకరంగా ఏంటంటే ఆమె చచ్చిపోయింది ఆయనకన్నా ముందు. అనకూడదు. ఒకరు కీడు మనం తలపెట్టకూడదు, ఒకరు చావు మనం కోరకూడదు. అందుకనే మనము ఏది తలంచుతామో అది జరుగుతుంది. అయితే దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో యెబేజును మనం చూడగలిగినట్లయితే తన విశ్వాసం చూడండి ఎంత గొప్పగా ఉన్నదో. అందరికంటే నేను మరి దేవుని కృపను నేను పొందుకోవాలి అని తనకు దేవుని నుంచి ఏ దీవెన కావాలో అవి అడిగి పొందుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. మా అన్నదమ్ముల కన్నా నేనేమైనా గొప్పవాడిని కాదే, నేను ఇంత భక్తి చేస్తూ ఉంటే ఏ దేవుడు నా ప్రార్థన వింటాడా అన్నట్లుగా కాకుండా ఒక అసాధారణమైన భక్తి జీవితం కలిగి అతడు దేవుని యందు మనము చేస్తే అద్భుత రీతిగా దేవుడంట యెబేజు మనల్ని ఆలకించి అతడు కోరినట్లుగా అతనికి అనుగ్రహించాడట. యెబేజుకే దేవుడా, మనకు దేవుడు కాదా? కాబట్టి ఈరోజు ఒక నలుగురు విశ్వాసంను చూసి ఒక పాపముతో ఉన్న వ్యక్తిని ఎలా దేవుడు క్షమించడో, నీ కుటుంబంలో ఎవరైనా ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో పడి ఉంటే, ఇక మంచానికి ఎవరు పరిమితం అయిపోతే నువ్వు ప్రార్థన చేయ వాళ్ళ కోసం. ప్రభా, నేను ఆశిస్తున్నానయ్యా ఈ వ్యక్తి బ్రతకాలని, నేను కోరుకుంటున్నాను ప్రభా ఈ వ్యక్తి ఉండాలనని. అలా ఎప్పుడైతే మనం ఆశిస్తామో, లేదు భయంకరమైన వ్యసనాలతున్న బిడ్డలు ఉన్నారా? కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు, వీడికి ఏ లారీ అన్నా కొడతలేదు, ఏ కరెంట్ షాట్ అన్నా కొడతలేదు, వీడు మా ప్రాణాలు విసిగిస్తున్నాడు అనుకుంటావేమో. కానీ ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఆ వ్యక్తి కీడు నువ్వు తలంచొద్దు. జీవ మరణాలు ఎవరి వశంలో ఉన్నవి? దేవుని వశంలో ఉన్నాయి. అయితే నువ్వు ఏమని పలకాలి అంటే శాపవచనాలు పలకొద్దు. నీవు ఏం పలకాలో తెలుసా? ప్రభువా, వీడు దుర్మార్గుడే, మంచోడు కాదు, కనీసం ఫుడ్ పెట్టడం కూడా దండగే. కానీ ఈరోజు నేను మాట్లాడితే, నేను ఇతరులతో గొడవ పెట్టుకుంటే వీడు మారడు. ఏ స్టైల్లో అతనికి నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వాలో ఇవ్వు. అతను ఇదిగో నీ చేతికి అప్పగిస్తున్నా ఒక బండ శిలగా ఉన్నాడయ్యా. ఉలి తీసుకొని నీవెప్పుడైతే అతను కొట్టడం ప్రారంభిస్తావో అతడికి కొన్ని గాయాలైన తర్వాత తీరా చూస్తే అతడు ఒక సుందరమైన వ్యక్తిత్వాన్ని, ఒక చక్కటి రూపాన్ని కలిగినప్పుడు ఎంత ఆశ్చర్యం కలిగిద్దా తల్లిదండ్రులకి, ఎంత అద్భుతమైన మరి ఆ మార్పును చూసి తల్లిదండ్రులు ఎంతగా మురిసిపోతూ ఉంటారో. అందుకనే దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడేది ఏంటంటే, వ్యసన పరులై ఉన్న నీ బిడ్డలను చూసి నువ్వు వాడు చచ్చిపోతే బాగుండు అని నువ్వు అనొద్దు. కొంతమంది తల్లులు అయితే విషం పెట్టి చంపిన తల్లులు కూడా ఉన్నారు. ఎందుకో తెలుసా? కన్న బిడ్డే వాడు తాగొచ్చి తల్లిని బలత్కరించకపోతే భర్త చూసి ఇక ఆ యొక్క ఘోరం తట్టుకోలేక తల్లిదండ్రులు ఇద్దరు కలిసి వీడు బ్రతకడం కంటే చచ్చిపోవటం మేలు. ఎందుకో తెలుసా? తల్లి అనేది, భార్య అనేది వెరుగని మరి కామాంధుడైపోయాడు కాబట్టి వీడు బ్రతకడం అనవసరం అనుకొని బిడ్డను మంచిగా దగ్గరికి తీసుకొని ఆ భార్యాభర్తలు ఇరువురు కలిసి విషం పెట్టి చంపేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోయారంట. ఎందుకో తెలుసా? మా బిడ్డకు చావుకు కారకులు మేమే. ఏం చేస్తే చంపారంటే, కన్న తల్లినైనా నన్నే బలత్కరించబోయాడు, వీడు బతకడం కంటే చచ్చిపోవటం మేలు. ఎందుకో తెలుసా? తల్లినే నన్ను ఈ రీతిగా అవమానపరచాడంటే వీడి వల్ల సమాజానికి అనేకమైన చెడ్డ పేరు వస్తుంది, వీడిని కన్నా తల్లిదండ్రులని మమ్మల్ని దూషిస్తారని చెప్తున్నా. కానీ వాడు ఎంత దుర్మార్గుడైనా కానీ అలా ఒక్కసారిగా మరణానికి అప్పగించడం అనేది మంచి పద్ధతి కాదు. దేవునికి అప్పగించాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే,
దేవుని పరిశుద్ధ సన్నిధానంలో మనము జడ్జిమెంట్ ఇవ్వకూడదు ఎవరికి కూడా. దేవునికి అప్పగించాలి. దుర్మార్గుడే కావచ్చు, కానీ కొన్ని జాగ్రత్తలు పాటించుకొని ఆ వ్యక్తిని దేవునికి అప్పగించినప్పుడు దేవుడే ఆ వ్యక్తికి సరైన విధానంలో ఒక మంచి ఆ యొక్క మనసునిచ్చేటట్లుగా, తన మీద ఉన్న దురాత్మను తొలగిపోయేటట్లుగా చేస్తూ ఉంటాడట. హల్లెలూయా. అందుకనే ఇక్కడ యొబేజు అనే వ్యక్తి యొక్క జీవితము ఏమి నేర్పిస్తూ ఉన్నదనంటే, తన యొక్క అన్నదమ్ములతో పాటు నార్మల్గా తను బ్రతకటానికి ఇష్టపడల. ఒక ప్రత్యేకమైన భక్తి సాధన కలిగి దేవుని యందు భయభక్తులు నేర్చుకొని ఒక అసాధారణమైన భక్తి జీవితం కలిగి తనకి ఏ దీవెన కావాలో, ఏ ఆశీర్వాదం కావాలో, దేవుని నుంచి ఏమి పొందుకోవాలో తను కోరుకొని ఆ దేవుని కృప పొందుకునే అంత వరకు కూడా తను విడిచిపెట్టలేదట దేవుడిని. అందుకనే తను మనవి చేసినప్పుడు ఆ మనవి నిశ్చయముగా దేవుడు అతనికి మనవి ఆలకించి అతడు కోరినవి అతనికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగనే ఈరోజు మన బిడ్డలో మార్పు కావాలనంటే ఆయన మనవి చెయ్యి, దేవుని సన్నిధిలో బిడ్డలో మార్పు పొందేటట్లు చూడయ్యానని. అలాగనే కుటుంబంలో ఎవరైనా మరణ పడకలో ఉంటే ఆశించు, ప్రభా నేను ఆశపడుతున్నానయ్యా ఈ వ్యక్తులు బ్రతకాలనని నువ్వు ఆశించు. నిశ్చయముగా నీ విశ్వాసము గొప్పదైతే నీ విశ్వాసాన్ని బట్టి ఒక వ్యక్తి పాపాలు క్షమించబడతాయి. నీ విశ్వాసాన్ని బట్టి ఒక వ్యక్తి మరణ పడక నుంచి లేపబడుతూ ఉంటాడు. నీ విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబంలో దరిద్రత పోతుంది. నీ విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబంలో మేలు జరుగుతూ ఉంటుంది అనేది పరిశుద్ధాత్మ దేవుడు యొబేజు యొక్క భక్తి విధానాన్ని బట్టి మనకు నేర్పిస్తున్న ఒక మంచి మాట ఏంటంటే, ఆయన సన్నిధికి వచ్చిన నీవు దేవుని సన్నిధిలో మనవి చేయి. నీ మనవి దేవునికి ఇష్టమైతే నీ యొక్క కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడని లేఖనము తెలియజేయుచున్నది. తర్వాత 5వ వ్యక్తిని మనం చూడగలిగినట్లయితే దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. వీరి యొద్ద విచారణ చేయగా ప్రతి విషయములో శకునగాండ్ర కంటెను, గారడి విద్య గలవారి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. దానియేలు ఇక జీవితాన్ని మనము పరిశీలన చేస్తే ఇక్కడ దానియేలు భక్తి ఎలా ఉన్నదంట, 10 అంతల శ్రేష్టత కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడంట. అంటే ఏంటంటే 10 అంతల శ్రేష్టత కలిగిన జ్ఞానము కలిగిన వ్యక్తి. అంటే ఏంటంటే శకునగాండ్ర కంటే, తర్వాత గారడి విద్య గలవారి కంటే శ్రేష్ఠుడు అని ఎందుకు అంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడనంటే, దానియేలు గారు దేవుని ఎదుట ఏదైనా ఒక మనవి చేశాడంటే ఆ యొక్క ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు విడవని విశ్వాస వీరుడుగా ఈ దానియేలు గారు కనబడుతున్నాడు. ఈరోజు ఆయన సన్నిధానంలో మనం ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఒక వారం ప్రార్థన చేస్తాం, ప్రభా ఇది ఈ సమస్యను జ్ఞాపకం చేసుకోమనని. ఆ యొక్క సమాధానం రాలేదనుకో ఇక వెంటనే అనుకుంటాం దేవుడు మర్చిపోయి ఉంటాడేమోలే అని. ఎందుకో తెలుసా, దానియేలు ఎందుకంత శ్రేష్ఠుడయ్యాడు, దానియేలుకే అక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎంత బిరుదునిచ్చారంటే దేవతల ఆత్మ గలవాడుగా దానియేలు చరిత్రలో ఒక శ్రేష్ఠతను సంపాదించుకున్నాడు. దానియేలు కూడా సామాన్యుడే కదా, ఆయన ఏమన్నా ప్రత్యేకమైన వ్యక్తి ఏమి కాదు కదా. కానీ దానియేలు గారి విధానం ఎలా ఉన్నదంటే భక్తి జీవితంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణీయుడుగా కనబడ్డాడు. ఏంటంటే ఆయన నిత్యము యెరూషలేము తట్టు తన యొక్క కిటికీలు తీసుకొని మోకాళ్ళుని ప్రార్థన చేసుకునే ఒక మంచి లక్షణము కలిగిన వ్యక్తి దానియేలు. ఒక ప్రార్థనా వీరుడుగా ఉన్నాడు దానియేలు. ఇలాంటి వ్యక్తి జీవితంలో కొన్ని శ్రమలు అనుమతించబడి ఉన్నప్పుడు ఆ శ్రమలను తట్టుకొని అలాగనే కొన్ని పరిస్థితులను ఎదుర్కొని ఇతడు దేవతల ఆత్మను పొందుకున్నాడు అనంటే తన ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదో మనం గమనించాలి. ఎందుకు తెలుసా, ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేస్తాం జాగ్రత్త అని ఆజ్ఞ జారీ అయ్యింది. ఏమాత్రము కూడా బెణకకుండా, ఏమాత్రం కూడా భయపడకుండా అతడు యథావిధిగా వెళ్ళిపోయి అతడు మోకాళ్ళుని ప్రార్థన చేసుకుంటూ ఉంటే శిక్ష వేశారు. అయితే దానియేలు గారిని ఒకవేళ వెళ్ళి నీకు భయం వేయలేదా, ఏం చెప్పారు వాళ్ళు, నీకేం చెప్పలేదు కదా, నిన్ను బరువులు భయమని ఏం చెప్పలేదు కదా, నువ్వు దేవుని తట్టు తిరిగి అంటే యెరూషలేము తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేయొద్దని చెప్పారు. కొన్ని రోజులే కదా, చేయకుండా ఉండొచ్చుగా అని వాళ్ళు అంటే
దానియేలు గారు ఏం చెప్తాడు తెలుసా? ప్రార్థన చేయకుండా బ్రతికి ఉండే కంటే చచ్చిపోతే మేలు. ఎందుకో తెలుసా? నా దేవుని కలుసుకోకుండా, దేవునితో మాట్లాడకుండా నేను ఉండలేను. ఒక నిజమైన ఆరాధికుడు మనసు ఎలా ఉంటుందనంటే, శ్రమలైనా, బాధైనా, అలాగే మరణమే ఎదురైనా కానీ ఈనాడు దేవుని కొరకు నిలబడిపోతూ ఉన్నారు. క్షణాన చచ్చిపోతే అతడు ఎంత బాగుండో. ఎందుకో తెలుసా? హతసాక్షిగా ఒక గొప్ప స్థానంలో ఉండిపోయేవాడు కదా. కానీ దానియేలు గారు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. నువ్వు గనక ప్రార్థన చేస్తే చంపేస్తామని అన్నారు. పరిస్థితి ఇక అతను ఒకటే అనుకున్నాడు, నేను నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా నేను ఉండలేను. ఇలా చచ్చిపోయినా నాకు ఇష్టమే. ఎలా చంపుతారో తెలుసా? సింహాల బోన్లో వేస్తారంట. పర్లేదు. యథావిధిగా వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చాడు. అనుకున్న విధముగానే తను తీసుకుని సింహాల బోన్లో వేశారు. సింహాల బోన్లో వేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? అంతగా సమర్పణ కలిగి, అంత భక్తి జీవితం కలిగి ఎప్పుడైతే దేవుని కొరకు చచ్చిపోవడానికి కూడా ఇష్టపడ్డాడో, దానియేలు ఇంకా కొంతకాలం బతకాలని దేవుడు ఆ సింహాల నోళ్లను మూచినప్పుడు, ఎవరైతే కుట్ర చేశారో వాళ్ళందరూ సింహాల పాలైపోతే, దానియేలు నీతిపరుడై దేవుని యందు భక్తి జీవితము కలిగి ఉన్న వ్యక్తి ఉన్నాడు కాబట్టి దానియేలు సురక్షితముగా బయటికి నడిపించినప్పుడు, ఆ యొక్క రాజు అంటాడు కదా, దానియేలును బట్టి అంటాడు, దానియేలు సేవించే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ ఏ విధములో కూడా ఏ దేవుడు కూడా కరెక్ట్ అయిన వాళ్ళు కాదు. దానియేలు నిత్యము సేవించే దేవుడే ఉన్నతమైన వాడని ఒక గొప్ప సాక్ష్యము దానియేలు ద్వారా ఆనాటి ప్రజల్లో వచ్చిందనంటే, ఎంత గొప్ప భక్తి జీవితాన్ని దానియేలు గారు సాధన చేసుకోకపోతే దేవుని నామం అంతగా ఘనపరచబడి ఉంటుంది. నిజమైన భక్తుడైతే ప్రాణం పెట్టడానికని ఇష్టపడతాడు, కానీ అలాంటి పని చేయటానికి ఇష్టపడు. ఆ పని చేసే కన్నా చచ్చిపోవడం బెటర్. ఇక అంతే, ఒక మాట చెప్పాలంటే. కానీ ఈరోజు దానియేలు అయితే దేవుని సన్నిధిలో చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు. దేవుని నామానికి అక్కడ ఘనత కలిగింది. ఒక సేవకుని యొక్క మరి నిర్లక్ష్యతను బట్టి, బతకాలన్న ఆశను బట్టి దేవుని నామము దూషించబడినట్లుగా కనబడుతుంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దానియేలు తన స్నేహితులు బబులోను దేశంలో అందరికంటే శ్రేష్ఠుడంట, అందరికంటే శ్రేష్ఠులంట. ఎంత శ్రేష్ఠులని వీళ్ళకి బిరుదిచ్చారు? 10 అంతల శ్రేష్ఠులట. 10 రెట్టుల శ్రేష్ఠతలోకి వీళ్ళు వచ్చేసారు. నార్మల్గా వాళ్ళు కాంప్రమైజ్ అయిపోలా. ఈ దానియేలు ఒక్కడేనానంటే ఇంకా 3 ఉన్నారు ఇతనికి. ఎవరంట? షడ్రకు, మేషకు, అబేద్నెగో. వీళ్ళకు ఒక శోధన వచ్చింది. వీళ్ళ శోధన ఏంటి? వీళ్ళకేమో ఒక బొమ్మకు నమస్కరించకపోతే తీసుకుపోయి మరి అగ్నిలో పడవేస్తామంటే, నువ్వేం చేసినా మాకు పర్వాలేదని ఆ రాజుకి, నెబుకద్నెజరుకి ఏలు చూపించి మరి ఛాలెంజ్ చేస్తే, చేసేదేవి లేక అక్కడ వాళ్ళకి కోపం వచ్చి ఆ అగ్నిని 7 అంతలుగా చేపించి వీళ్ళని పడేస్తే, లోపల వీళ్ళు ఏం చేస్తున్నారంట? వాళ్ళు పాటలు పాడుకుంటుంటే ఆ వేసిన వాళ్ళకి పిచ్చెక్కుతుంది. ఏందిరా బాబు, వేసింది 3 అయితే 4 కనపడుతున్నారు, ఏంటి వీళ్ళ పరిస్థితి అనంటే, అగ్ని వాసన కూడా వాళ్ళ రోమాలను టచ్ చేయలేదట. దేవుడు మనలో ఉన్న సమర్పణ చూసే దేవుడై ఉన్నాడు. అన్నీ ఇస్తేనే దేవుడు కాదు, ఏమి ఇవ్వకపోయినా కానీ ఎందుకు ఇవ్వలేదంటే రెట్టింపు ఇచ్చే దేవుడు కనుక. ఒకవేళ నీకు ఇక్కడ కావాలంటే ఈ భూమి మీద నీకు రెట్టింపిస్తాడు. లేదు ఇక్కడ కాదులే, నీ టైం అయిపోయిందంటే అక్కడ నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన పక్షపాత అయితే కాదు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఆయన సన్నిధిలో 10 అంతల శ్రేష్ఠతను సంపాదించుకున్నారట. వాళ్ళ యొక్క భక్తి జీవితము నాటి క్రైస్తవులకు ఒక గొప్ప మాదిరిని ఇచ్చిన భక్తులుగా వారు చరిత్రలో నిలిచిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే చూడగలిగినట్లయితే ఇంకొక మాట చూద్దాము. మార్కు సువార్త 12వ అధ్యాయము 43వ వచనం చూడండి. ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎన్ని వేసిందంట? ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. నీవు దేవుని సన్నిధిలో ఇచ్చేటప్పుడు ఎవరు చూస్తున్నారంట చెప్పండి? ఆయన చూస్తున్నాడు. లోపల ఎలా వేసేవో కూడా చూస్తాడట. అయితే ఇక్కడ మనం చూడగలిగినట్లయితే
ఒక బేద విధవరాలు, బేద ఆమె ఏమైనా గొప్పగా వేసిద్దా మీరు చెప్పండి? వేసిని కూడా చెప్పాడు ఆయన. ఎన్ని వేసిందంట? 2 కాసులు వేసింది. 2 కాసులు వేసింది. అయితే ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, ఆ రోజు తనకున్న జీవనమంతయు దేవునికి ఇచ్చినని వ్రాయబడి ఉన్నది. అంటే ఏంటంటే, 1 కాసు వేస్తే ఇంకొక కాసుతో ఫుడ్ చేసుకొని తినొచ్చు. అయితే ఆమె అనుకుందంట, ఈరోజు నేను తినకపోయినా నాకేం బాధ లేదు, కాబట్టి నాకున్నదంతా కూడా నేను దేవునికి ఇస్తున్నాను అని ఇచ్చిందట. ఇచ్చేటప్పుడు కూడా సనగటం కానీ లేదంటే రేపటి గురించి చింతపట్టం కానీ ఏం చేయలే. 1 పూట నాకు లేకపోయినా బాధ లేదు కానీ అని అట్లా తీసి దేవునికి ఇచ్చినప్పుడు ఆయన చూసాడట. చూసి ఆయన ఏమన్నాడు తెలుసా? ఇక్కడున్న వాళ్ళందరూ కూడా కొద్దో గొప్ప వాళ్ళకు ఉన్నది ఇచ్చారు, కానీ ఒక శ్రేష్టమైన అర్పణ సమర్పించింది. ఆ అర్పణ శ్రేష్టతలోకి వచ్చింది. ఎందుకనంటే తనకున్న జీవనం అంతయు కూడా తీసుకొచ్చి అక్కడ నాకు సమర్పించింది అని, ఈమె అందరిలో కన్నా గొప్పగా ఇచ్చింది అని చెప్పాడట. అక్కడున్న వాళ్ళందరికీ మైండ్ పోయి ఉంటుంది, ఇదేంటి మేము ఇంత కానుకిస్తే ఇంతగా చేస్తే మమ్మల్ని ఒక్క మాట కూడా పొగడలేదు, ఈయన ఎందుకు ఇలా చేశాడంటే అక్కడ ఒక మరి అర్థం చెప్పాడు. ఏంటంటే తన జీవనమంతయు, వచ్చిన వాళ్ళు ఎవరు వేయలేదు కదా జీవనమంతయు, తనకు ఆమె అసలే బేదరాలు, ఆమెకుందే 2 కాసులు, 1 కాసు వేయచ్చు కానీ ఒకటి దాచుకుని ఒకటి వేయచ్చు. కానీ తన మనసు ఏమనిపించిందంటే, దేవునికి నేను సమస్తము ఇచ్చి 1 పూట నేను పస్తున్నా నాకేం పర్లేదు అనుకుందట. అందుకనే అందరిలో కూడా ఆమె శ్రేష్టమైనది ఇచ్చిందనని ఒక చక్కటి మరి సాక్ష్యాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆయన సన్నిధిలో చాలామంది చాలా విధాలుగా ఇచ్చినప్పుడు, దేవునికి ఇచ్చినప్పుడు పలానా నేను ఇంత ఇచ్చానని చెప్పకూడదు, అలాగనే నేను ఇలా చేశాను అలా చేశానని కూడా మనం అనకూడదు. ఎందుకంటే నీ కుడి చేతితో నువ్వు చేసింది ఎడమ చేయికి కూడా తెలియకూడదు అన్నాడు. అంత రహస్యం అన్నాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు కానుక వేసింది కదా విధవరాలు, ఎవరు చూశారంట దాన్ని? దేవుడు. ఇప్పుడు ఎవరు హైలైట్ చేసి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆమెను ఎక్కించారు? ఆమెను దేవుడే కదా. అంటే ఏంటంటే నీకు ఉన్నది నువ్వు వేస్తున్నావు, ప్రభా ఈ కొంచెమనయ్యా వెళ్ళలాగా నేను ఇవ్వలేకపోతున్నానయ్యా నువ్వు ఏడుస్తూ ఏదన్నా ఇచ్చావనుకో, అని అంటాడు పర్లేదు అది చాలు. ఎందుకంటే నువ్వు ఉంచి నీ దగ్గర ఉండి నేను ఇంత ఇస్తున్నాను అంత ఇస్తున్నాను నువ్వు గొప్పలు చెప్పుకోలేదు కదా, కానీ నీకు ఎంత ఉందో నువ్వు అంతే ఇచ్చావు, కాబట్టి వాళ్ళందరికంటే నువ్వే ఎక్కువ ఇచ్చావు. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ఈ భేద విధవరాలు ఇచ్చుటలో ఒక మంచి సమర్పణ కలిగిన వ్యక్తి. చాలామంది ఇచ్చేటప్పుడు అనుకుంటూ ఉంటారు ఏంటంటే, వాళ్ళకి తెలియాలి వీళ్ళకి తెలియాలి, ఎంత చెప్పండి అంత చెప్పండి అని కొంచెం మైకులో చెప్పించుకుంటూ ఉంటారు. వాళ్ళకి అసలు ఏ ఫలం అనేది ఉండదు. కానీ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు నీ యొక్క రహస్యమందున నీ దేవునికి నువ్వు రహస్యమైన నీ కానుక ఇస్తావో, ఆ రహస్యమందున్న దేవుడు నిన్ను బహిర్గతం చేస్తుంటాడు. ఈమె రహస్యంగా ఇచ్చింది కానీ పొగడకుండా ఉండలేకపోయాడు. ఆయన చరిత్రలోకి తీసుకుని వచ్చాడు. నీ సమర్పణ ఏదైనా కానీ, అయ్యో నేను వీళ్ళకి ఎంత ఇచ్చేసానే, మనుషులను కాదు నువ్వు ఇచ్చేది, ఎవరికి ఇస్తున్నట్టు నీవు? దేవునికి. ఎవరు చూస్తున్నాడు? కానుక వేస్తుంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడు చెప్తాడు, దేవుడు నీకు కావలసినవి ఇస్తాడు. ఏం పర్లేదు, నేను వీళ్ళకి ఎంత ఇచ్చాను, నేను అంత ఇచ్చాను, అయ్యయ్యోయో వీళ్ళు బాగుపడిపోతున్నారని నేను ఇచ్చిన వాటితో నువ్వేం హైరణ పడక్కర్లా. మనం ఇచ్చిన వాటితో ఎవరు గొప్ప కారు, ఎవరు ఎప్పుడు గొప్ప కాగలుగుతారు? యెహోవా ఆశీర్వాదం ఉండాలి. ఆ ఆశీర్వాదం ఒక వ్యక్తికి ఉంటేనే వారు ఐశ్వర్యవంతులు కాగలుగుతారు. నువ్వు ఇచ్చిన దానిని బట్టి వారు ఐశ్వర్యవంతులు కారట. నువ్వు ఎవరికి ఇచ్చావంటే దేవునికి ఇచ్చావు. ఆ దేవుడుకు నీకు నువ్వు ఇచ్చావు కాబట్టి ఆ ప్రతిఫలం అనేది దేవుడు నీకు ఇచ్చి తీరతాడు. కంటే విధవరాలు అందరికంటే కూడా ఎక్కువగా ఇచ్చి దేవుని గణపరిచింది కాబట్టి చరిత్రలో ఆమెను దేవుడు ఒక శ్రేష్టమైన వ్యక్తిగా ఉంచినట్లుగా మనము చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు దేవుడయ్యున్న దేవుని కృపయే, నాకు తోడయ్యున్న దేవుని కృపయే.
ఆయన యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందయ్యా అని అంటే, పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, ఒక మాట అంటాడు ఇక్కడ ఈ 10వ వచనంలో అంటాడు. ఏమనంటే, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను అని అంటున్నాడు. అయితే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుని కృప అయ్యున్నానని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నాకు అనుగ్రహించిన ప్రతిదీ కూడా ఆయన, నేను ప్రయాసపడ్డాను, బలాన్ని ఇచ్చింది దేవుడే అంటున్నాడు. అంటే ఈ యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నదనంటే, పౌలు గారంట అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడట. అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడు. ఎందుకు పౌలు గారు ప్రయాసపడ్డావు అని అంటే అంటాడు కదా, ప్రయాసపడింది నేను కాదు, నన్ను ఆ రీతిగా దేవుడు తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కృప లేకపోతే, ఆయన సన్నిధి నాకు తోడుగా లేకపోతే నేను ఏ పని కూడా చేయగలిగేవాడిని కాదు అని అన్నాడు. అయితే ఎక్కువ ప్రయాసపడినందుకు ఇక్కడ ఈ యొక్క వ్యక్తి ఏమంటున్నాడంటే, పౌలు గారు ఒక మాట అంటాడు. ఏంటనంటే, నేను ఎక్కువగా ప్రయాసపడి ఉన్నాను, అయితే నా దేవుడు నాకు దీనికి ప్రతిఫలము ఆయన నాకు ఇస్తాడు. ఈ భూమి మీద నా యొక్క ప్రయాస గుర్తున్నా లేకపోయినా కానీ నేను మాత్రము దేవుని కృప కొరకు ప్రయాసపడి ఉన్నాను అని అన్నాడు. ప్రతి సందర్భంలో కూడా పౌలు గారు ఏం నేర్చుకున్నాడంటే, తగ్గించుకోవడం నేర్చుకున్నాడు, విధేయత చూపించడం నేర్చుకున్నాడు. అలాగే శ్రమలో అనుమతించబడినా కానీ ఆ శ్రమలను దేవుని సన్నిధిలో ఎదుర్కోవడానికి ఇష్టపడ్డాడు. ఏంటంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నాకు చావైతే లాభము అన్నంతగా ఆయన ప్రయాసపడ్డాడంట. ఎందుకో తెలుసా, ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఒకవేళ దేవుని పని కొరకు నువ్వేమైనా ప్రయాసపడుతూ ఉంటే చింతపడవచ్చు. అయ్యా, ఇవన్నీ నేనే చేస్తున్నాను ప్రభు, నీకేమైనా చింత లేదని ఒకవేళ మార్తలాగా అంటే, ప్రభు అంటాడు కదా, మార్తేమో విస్తారమైన పనులు పెట్టుకుంది, అది ఆమెకు చింతగా అనిపించింది. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే, నా మందిర పనులు చేస్తున్నావు కాబట్టి ఇది నీకు ప్రయాసగా నువ్వు అనుకుంటావేమో, కానీ ఇది నీకు దీవెన అని అంటాడు. పౌలు గారు కూడా తన పరిచర్యలు ఎన్నో ఆపదలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, అలాగే ఎన్నో రకాలైన శ్రమలు అనుభవించి కూడా తను నేర్చుకుంది ఏంటంటే, ఒక్కటే ఒక్క మాట అంటాడు, నా మట్టుకైతే బ్రతకటం క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నాడు. నిన్ను వెంబడిస్తున్నాము కదా అని అంటే ఒకటే ఒక మాట అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోవచ్చు అని అన్నాడు. ఎందుకనంటే ఆయనలో ఏ వంకర, ఏ తప్పు లేదు కాబట్టి నేను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నా జీవితాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. నా మాటలు మీరు వినొచ్చు, విశ్వసించవచ్చు, ఎందుకంటే రేపు మనల్ని నిత్య జీవానికి చేర్చేవి మీ మాటలు, దేవుని యొక్క ప్రవర్తనే. కాబట్టి దేవుడు నాకు ఒక మార్గాన్ని చూపించాడు, ఆ మార్గంలో నేను నడుస్తూ మీకు బోధిస్తున్నా. కాబట్టి నా మాటలేందు మీరు లక్ష్యం ఇచ్చినట్లయితే నిత్య జీవానికి మనము పాత్రలు కాగలము అని పౌలు గారు సంఘాలను స్థాపించి గొప్ప పరిచర్యలు జరిగించి దేవుని కొరకు ఒక బలమైన సాధనముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే పౌలు గారు ఎక్కువ ప్రయాసపడి శ్రేష్టతలోకి అయినా వచ్చాడు. అందరికి లేని బాధ నాకెందుకు, అందరికి లేని శ్రమ నాకెందుకు అని ఆయన మనం ఊరుకోలా. ఓడ బద్దలైపోయినా కానీ ఇక సాలించుకుందామని ఇంతవరకు పడిన ప్రయాస చాలు అనుకోలా. అలాగనే అతన్ని బొండల వేలు బిగించి కొడుతున్నప్పుడు ఇక ఒకటి తక్కువగా 40 దెబ్బలు 5 సార్లు తిన్నాను, ఇక చాలునే అనుకోలా. శ్రమలో పెట్టిన బాధలు వచ్చిన ఎన్ని విధాల పరిస్థితులు ఎదుర్కొన్నా కానీ ఆయన కొరకు చేయాలి, ఏదో ఒక రకంగా ప్రయాసపడాలి, ఇంకా నేను చేయాలి, శ్రమానుభూలోకి వెళ్ళాలి, ఇంకా దేవుని పోలి నేను నడుచుకోవాలి అనుకుని దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృప కొరకు ప్రయాసపడిన వ్యక్తిగా ఇక్కడ పౌలు గారిని మనము చూస్తూ ఉంటున్నాం. అందుకనే దేవుని పరిశుద్ధ సన్నిధిలో శ్రేష్టతలోకి తన భక్తి జీవితం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ఈరోజు దేవుని యొక్క వాక్యలో మనం చూడగలిగినప్పుడు శ్రేష్ఠుడు ఎవరు శ్రేష్టతలోకి వస్తారు అనంటే, అందరికంటే గొప్పగా బతకాలని అందరూ అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అందరికంటే గొప్పగా కాదు, ఆ తర్వాత అందరితో సమానంగా కాదు, కానీ అందరిలో కల్లా శ్రేష్టతలో నువ్వు ఉండాలి అనేది దేవుని చిత్తం. మరి శ్రేష్టతను పొందుకోవాలి అనంటే యేసుక్రీస్తు ప్రభువారు అందరిలో కన్నా శ్రేష్ఠుడు అనే నామము కలిగిన వాడు. ఆయన పిల్లలుగా మనం ఈ భూమి మీద ఉన్నాము కాబట్టి మనము కూడా ఆయన సన్నిధిలో ఒక అసాధారణమైన సాధన మనము కలిగి ఉండాలి.
ఆ సాధన ఎప్పుడు నువ్వు కలుగుతుంది అంటే లోకానికి నువ్వు మాదిరిగా బతికినప్పుడు, లోకంలో నుంచి నువ్వు ప్రత్యేకించబడినప్పుడు, అప్పుడు నీ జీవితంలో దేవుడు కోరుకునే శ్రేష్టతలోకి నీవు రాగలుగుతుంటావు. అలా దేవుని యందు భక్తి జీవితం కలిగిన వారు కొంతమంది వ్యక్తులను, వారు మంచి శ్రేష్టతలోకి వచ్చిన భక్తులు నేను మీకు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు అన్నాడు కదా, నేను శ్రేష్ఠుడిని కనుక మీరు కూడా శ్రేష్ఠులై ఉండండి అని అన్నాడు. అందుకనే మొట్టమొదటిగా మనం చూసినప్పుడు భూమి మీద యోబు శ్రేష్టమైన భక్తిని పొందుకున్నాడు. చరిత్రలో దేవుని యొక్క సన్నిధిలో గొప్ప వ్యక్తిగా నిలబడిపోయాడు. రెండంతల దీవెన పొందుకున్నాడు యోబు అనే వ్యక్తి. ఎప్పుడు శ్రేష్టమైన స్థితిలో తను ఉన్నప్పుడు మరలా దేవుడు తనకు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. రెండవదిగా మనం చూసినప్పుడు అనన్య అనే వ్యక్తి ఆ యెరూషలేము మీద ఒక అధికారం కలిగి ఉన్నాడు అని అంటే అతడు మొదట దేవుని యందు భయభక్తులు కలిగిన వాడట, తర్వాత నమ్మకస్తుడట. కాబట్టే అంత ప్రథమ స్థాయిలో ఉన్నాడు. కాబట్టి అందరిలో కల్లా అనన్య అనే వ్యక్తి శ్రేష్ఠుడు కాగలిగాడు. కాబట్టి ఆధిక్యతను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే మూడవదిగా మనం చూస్తే యెబెజు అనే వ్యక్తి తన సహోదరుల కంటే శ్రేష్ఠుడట. తన సహోదరుల కంటే ఒక గొప్ప స్థితిని కలిగి ఉన్నాడు. ఎందుకు ఈ వ్యక్తి అంత గొప్ప అని చెప్పబడి ఉన్నాడంటే యెబెజు అనే వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడట. ఆ భయభక్తులు కలిగి ఉండటను బట్టి దేవుని ఎదుట ఏమి కావాలో మనుషులను ఆశ్రయించకుండా, మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి యెబెజు యొక్క మనవి దేవునికి ఇష్టం అవటం ద్వారా యెబెజు అనుకున్న వల్ల దేవుడు అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం. తర్వాత మనం నాలుగవదిగా చూసినప్పుడు ఎవరు కనపడుతున్నారంట? దానియేలు మనకు కనబడుతున్నాడు. దానియేలు ఎలాంటి వాడంటే 10 శ్రేష్టమైన జ్ఞానము పొందిన వ్యక్తట. అంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ దేవుని విడవని విశ్వాసము కలిగిన వ్యక్తి, దేవతల ఆత్మ కలిగిన వ్యక్తిగా ఒక మంచి టైటిల్ పొందుకున్న వ్యక్తి ఈ దానియేలు. బీద విధవరాలు ఈమె కూడా దేవుని యందు శ్రేష్టమైన అర్పణ ఇచ్చి చరిత్రలో తనకున్న జీవమంతా కూడా ఇచ్చిన వాడు ఎవరు కూడా లేరు. అందుకనే తనకున్నదంతా ఇచ్చి దేవుని ఘనపరిచింది. కాబట్టి దేవుడు ఆమెను ఘనపరచకుండా ఉండలేడు. కాబట్టి ఇచ్చుటలో శ్రేష్ఠురాలు అనే గొప్ప భాగ్యాన్ని సంపాదించుకున్న వ్యక్తి ఈ యొక్క బీద విధవరాలు. ఆఖరిగా మనం చూసినప్పుడు పౌలు గారు ప్రయాసపడుటలో శ్రేష్ఠుడు, దేవుని కొరకు శ్రమ అనుభవించడంలో శ్రేష్ఠుడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేవుని కలిగి ఉంటే, శ్రమలో, బాధలో, కష్టాల్లో నీ ఉన్నట్లయితే పౌలు గారు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు తెలుసా? ఆయన అంటున్నాడు కదా, ఈ ప్రయాస వ్యర్థము కాదు, నేను పడిన నా ప్రయాసకు దేవుడు నా కొరకు జీవ కిరీటం ఉంచి ఉన్నాడు. కాబట్టి ఈ లోక భోగాలు నాకు అక్కర్లేదు, దేవునితో నేనుంటే చాలు అనుకున్నాడు. కాబట్టి ధన్యచరితుడు కాగలిగాడు. కాబట్టి ఈరోజు అందరికంటే గొప్పవారుగా ఉండాలని ఆశిస్తున్నావా? అందరిలో కల్లా శ్రేష్ఠుడుగా ఉండాలని, శ్రేష్ఠురాలుగా ఉండాలని ఆశిస్తున్నావా? దేవుడు మనల్ని అడుగుతున్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో శ్రేష్టమైన భక్తిని కలిగి, శ్రేష్టమైన మంచి విశ్వాస జీవితము కలిగి మనం జీవించినట్లయితే దేవుని కృపకు మనము పాత్రలు కాగలుగుతాం. అట్టి పరిశుద్ధాత్మ దేవుని కృప మనకు తోడైండును గాక. ఆమేన్.